జేఈఈ మెయిన్ 2024 ఫేజ్ 1 రాసే విద్యార్థులకు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సైడ్ నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్. మనందరికీ తెలిసిందే కెమిస్ట్రీ 3 పార్ట్స్గా ఉంటుంది: ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్. సో వీటిల్లో ఎక్కువగా ఫిజికల్, ఇనార్గానిక్ నుండి ఈ ఇయర్ డిలీషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ చాప్టర్స్ అన్నిటికీ వెయిటేజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని చాప్టర్స్ పర్ఫెక్ట్గా చదువుకోవాల్సి ఉంటుంది. సో పర్టికులర్గా టాపిక్ వైజ్గా వచ్చినట్లయితే దట్ ఈస్ ఫిజికల్ కెమిస్ట్రీ ఎక్కువగా మనకి ఇంటీజర్, దట్ ఈస్ న్యూమరికల్ క్వశ్చన్స్ సైడ్ నుండి ఎక్కువ బిట్స్ వస్తూ ఉంటాయి. ఆర్గానిక్, ఇనార్గానిక్, దట్ ఈస్ మల్టిపుల్ చాయిస్ ఎక్కువగా ఉంటుంది. సో పర్టికులర్గా ఫిజికల్ కెమిస్ట్రీ సైడ్ నుండి ఫస్ట్ ఇయర్లో అటామిక్ స్ట్రక్చర్ మోస్ట్ ఇంపార్టెంట్, గ్యారంటీగా మనకి బిట్ వచ్చే అవకాశం ఉంది. థర్మోడైనమిక్స్ గ్యారంటీగా బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే అయానిక్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం సైడ్ నుండి. సో ఈ రెండు కానీ మీరు సరిగ్గా ఉంటే మిగతా బిట్స్ మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇప్పుడు దాకా మీరు ఏదైతే చదివారో వాటినే ఎక్కువ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అలాగే ఇనార్గానిక్ కెమిస్ట్రీ సైడ్ నుండి పర్టికులర్గా ఫస్ట్ ఇయర్లో కెమికల్ బాండింగ్ కనుక మీరు సరిగ్గా చదువుకున్నట్లయితే మంచి స్కోర్ చేయొచ్చు. దట్టు MOT, మాలిక్యులర్ ఆర్బిటాలిటీ గ్యారంటీ పెట్టండి మనకి. సో మిగతావి కూడా సో ఎక్కువగా ఆ ఫార్ములాస్, హౌ టు క్యాలిక్యులేట్ హైబ్రిడైజేషన్స్, ఇవి కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మంచి కెమిస్ట్రీని రన్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ ఇయర్ నుండి పీ బ్లాక్, డి బ్లాక్, అలాగే కోఆర్డినేషన్ కాంపౌండ్స్. పీ బ్లాక్ చదివేటప్పుడు మొత్తం ఆల్ టుగెదర్ 13th నుండి 17th వరకు జనరల్ ప్రాపర్టీస్ జాగ్రత్తగా కవర్ చేయండి. సో కంపారిటివ్గా స్టడీ చేస్తే ఈజీగా ఉంటుందండి. అలాగే ఎఫ్ బ్లాక్, దట్ ఈస్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి వస్తే పర్టికులర్గా ఇక్కడ కూడా జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, జనరల్ ప్రాపర్టీస్, సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుందండి. అలాగే కోఆర్డినేషన్ కాంపౌండ్స్, దీంట్లోంచి మనకి 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టండి. పర్టికులర్గా CFT అండ్ BBT, ఐసోమెరిజం కాన్సెప్ట్స్, వీటిని కనుక మనం కవర్ చేస్తే సో గ్యారెంటీగా గుడ్ స్కోర్స్ చేయాలి. అలాగే పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుండి 18th గ్రూప్ ఎలిమెంట్స్, పర్టికులర్గా జీనాన్ కాంపౌండ్స్, జీనాన్ ఫ్లోరైడ్స్, జీనాన్ ఆక్సైడ్స్, పర్టికులర్ వాటి స్ట్రక్చర్స్, అలాగే హైబ్రిడైజేషన్స్, వీటిని కవర్ చేస్తే పర్ఫెక్ట్ అండి. సో ఎంటైర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి చెప్పేస్తున్నాను. ఎంటైర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో GOCని కనుక మీరు సరిగ్గా చదువుకున్నట్లయితే సో మిగతా కెమిస్ట్రీ, మిగతా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజీ అయిపోతుందండి. నెక్స్ట్ అలాగే రిమైనింగ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో సో పర్టికులర్గా నేమ్డ్ రియాక్షన్స్ని బాగా వర్కౌట్ చేయండి. నేమ్డ్ రియాక్షన్స్ అంటే ఎలా చదవాలి? సో దట్ ఈస్ వాట్ ఈస్ రియాక్టెంట్, వాట్ ఈస్ ప్రొడక్ట్, వాట్ ఈస్ ద రియేజెంట్, వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్, ఇవి కనుక మీరు ఒక ట్యాబ్లెట్ ఫామ్లాగా ట్రై చేసినట్లయితే బ్రహ్మాండమైన మా స్కోర్స్ వర్కౌట్ చేయించాలి. అలాగే నేను ఇంకా మర్చిపోయాను. సో పర్టికులర్గా దట్ ఈస్ ఫిజికల్ కెమిస్ట్రీ సైడ్ నుండి గ్రాఫికల్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఎలక్ట్రోకెమిస్ట్రీ, అలాగే కెమికల్ కైనెటిక్స్, వీటిలోంచి గ్రాఫ్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ నుండి ఎక్కువగా 2 బిట్స్ వస్తున్నాయండి. సో పర్టికులర్గా ఇన్ టెక్స్ట్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ కనుక మీరు సాల్వ్ చేస్తే సో న్యూమరికల్స్ కూడా చేంజ్ చేయకుండా పర్ఫెక్ట్గా ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ కాబట్టి ఎలక్ట్రోకెమిస్ట్రీ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టండి. అలాగే దట్ ఈస్ సొల్యూషన్స్ ఈజీ టాపిక్. సో కొంచెం దాంట్లో కాన్సన్ట్రేషన్ మెథడ్స్ అవి. అలాగే ఫస్ట్ ఇయర్ నుండి దట్ ఈస్ మోల్ కాన్సెప్ట్ అండి, స్టాయికోమెట్రీ. సో ఇవి కనుక మీరు సరిగ్గా వర్కౌట్ చేస్తే సో కెమిస్ట్రీ నుండి ఈజీగా స్కోర్ చేయొచ్చు. మనందరికీ తెలిసిందే కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్తో కంపేర్ చేస్తే. మీరు కొంచెం ప్లాన్డ్గా వర్కౌట్ చేయగలిగితే కెమిస్ట్రీ నుండి ఈజీగా 60 to 80 మార్క్స్ గెయిన్ చేసే ఛాన్స్ ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.